ఒక్కసారి కానీ ఎక్కువ మంది సమస్యలు లేకుండా భుజిస్తుంటారు. భోజనం బ్రహ్మస్వరూపమని భుజించడం యజ్ఞ సమానంగా పవిత్రభావంతో ఆచరించాలని ఈ శ్లోకం బోధిస్తుంది. భగవంతుడే బ్రహ్మస్వరుడు అనగా జగదాత్మ స్వరూపుడు. ఆ పరమేశ్వరుడే సకల ప్రాణుల ఉదయములను కలిగించి వారి గురించి 4 రోజుల ఆహారం శక్తిగా మార్చుకున్నాడు. అంతేకాదు నిశ్వాసంతో కూడి ప్రాణులకు శక్తిగా మార్చి ప్రసాదిస్తున్నారు. ఈ శ్లోకము బోధైన వారు భోజనము బ్రహ్మస్వరూపులని భుజించడమైనది యజ్ఞసమానంగా పవిత్ర భావంతో ఆచరించాలని గ్రహించుగాక. కృష్ణార్పణం. వైష్ణవుడే భగవంతుడు అనగా జగదాత్మ స్వరూపుడు. భగవంతుడు ఆకలి రూపంలో ప్రతి ఒక్కరి యొక్క ఉదరంలో నుండి మనం భుజించేటటువంటి 4 రకాలైన ఆహారాలు అంటున్నారు. అవి ఏంటంటే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములను